ఈరోజు దేవుడు నన్ను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి చేసిన దేవుడి గొప్ప కార్యం అన్నమాట. ఆయన సేవలో దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఆయన దయా కృపా కనికరాలు మా మీద ఉంచి సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధి మాతో కూడా ఉంచాడు. ఆయనకి వేల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈరోజు నిస్సి బర్త్డే. యాక్చువల్గా అయితే సండే స్కూల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కానీ మరి ఈరోజు ఆదివారం మరి దేవుని పని ఉంది కనుక ఆరాధనలు అయ్యేసరికి 3 అయిపోతుందని మరి వెళ్ళకుండా రేపు వెళదామని అనుకుంటున్నాము. ఈరోజు ఆమె బర్త్డే అన్నమాట. తీసుకురావడానికేమో పంపించరు, ప్రస్తుతం ఆమె 10th క్లాసు, మరి స్కూల్లో అవకాశం ఇవ్వరు, అందుకని తీసుకురాలేదు. ఆమెకి దేవుడు మరి నూతన సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చాడు. హన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుని మందిరంలో హన్నా గర్భాన్ని తెరచి దేవుడు బిడ్డనిచ్చినట్టుగా మరి నాకు కూడా దేవుడు అలాంటి కృపను దయచేశాడు. డాక్టర్లు అయితే చెప్పారు, నీ గర్భసంచి బిడ్డను మొయ్యదు, నీ గర్భసంచి ఆరోగ్యమైంది కాదు అని. కానీ దేవుడు మరి బిడ్డనిచ్చి ఆశీర్వదించాడు. నేను ఈరోజు అదంతా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ రోజు హాస్పిటల్లో అదంతా నాకు జ్ఞాపకం వస్తున్నప్పుడు మరి నేను డాక్టర్ల దగ్గరికి గర్భఫలం కోసం మరి ప్రెగ్నెన్సీ కోసం ఎన్నెన్నో హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్లందరూ ఒకే మాట అన్నమాట అన్నారు, ఏది చేసినా నీ గర్భసంచికి IVF ఇచ్చినా చేసినా గర్భసంచి బిడ్డను మొయ్యలేదు అని చెప్పారన్నమాట. అని డిసైడ్ అయిపోయాను అన్నమాట నేను. మరి దేవుడు నిజంగా నాకు గర్భమని 3 నెలలు నిండే వరకు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన సంగతి, నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన విషయం అన్నమాట. మనకి డోర్ టు డోర్ ప్రేయర్లు జరుగుతున్నాయి, ఇంటింటికి ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ సమయంలో నేను ఆ వాంతులతో మోషన్స్తో నాకు గ్యాసు అంటూ ఎన్నెన్నో మందులు, బేబీ నిసి కడుపులో ఉంది నాకు తెలియదు, ఎన్నో మందులు, ఎన్నెన్నో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అనుకుని ఇంజెక్షన్లు, మెడిసిన్స్, ట్యాబ్లెట్లు, యూనో ప్యాకెట్లు, ఏవేవో ఎవరేది ఇస్తే అది వేసేసుకునేదాన్ని ఆ బాధ భరించలేక, ఆ వాంతులకి విరోచనాలకి. అయితే అది మార్నింగ్ సిక్నెస్ అని నాకు తెలియదు కదా, నాకు పీరియడ్స్ సరిగ్గా వచ్చేవి కాదు. 4 నెలలకి, 3 నెలలకి, 5 నెలలకల్లా వచ్చేది. టేక్ ఇట్ ఈజీగా వదిలేసేదాన్ని. అప్పుడు కూడా అదే పరిస్థితి. అలాంటి టైంలో నా కడుపులో బేబీ ఉంది. నేనేమో ఏదేదో మందులు వాడేసాను అన్నమాట, ఈ తగ్గడం కోసం, వాంతులు అవి తగ్గడం కోసం. తర్వాత ఈ ఆరోగ్యమాత హాస్పిటల్ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేను అన్నమాట. అయ్యగారు ఏం చేశారంటే, ఎందుకు పద్దాక ఇలా పడుకుని ఉంటావు, పద్దాక బాగోదంటావు, పదా హాస్పిటల్కి వెళ్దామని ఆరోగ్యమాత హాస్పిటల్ కంకిపాడు తీసుకెళ్తే అక్కడ ఆమె టెస్ట్ చేసి ఆమె చెప్తే కానీ నేను ప్రెగ్నెన్సీ అని నాకు తెలియలా. హల్లెలూయా చెబుదాం. ఆమె సిస్టరు అన్నమాట, డాక్టర్గా పనిచేసేది, చాలా మంచి ఆవిడ, చాలా మంచి ట్రీట్మెంట్ చేసేది. 9వ నెల వచ్చే వరకు ఆవిడే నాకు ట్రీట్మెంట్ చేసింది, ఆవిడే నన్ను చూసింది. 9వ నెలలో ఇక సెయింట్ ఆన్స్కి అమెరికన్ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. ఇదే రోజు ఉదయాన్న అన్నమాట. మా సంఘస్థులు కూడా వచ్చారు చాలామంది నన్ను చూడడానికి, బేబీని చూడడానికి. నిజంగా దేవుడు ఆయన నామం ఎంతైనా నమ్మదగిన నామం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఆయన్ని స్తుతించకుండా ఉండలేను. ఆయన చేసిన అద్భుత కార్యానికి, ఆశ్చర్య కార్యానికి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతగానో దేవుడు కాపాడి ఈ సమయానికి నన్ను హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళిపోయారు ఆపరేషన్ చేయడానికి. 10:15 అలాగా పాపని ఇచ్చేశారనమాట.
నాకు చూపించారు ఆ డాక్టరు లేపిలా చూపించి, అమ్మా నీకు గర్ల్ బేబీ పుట్టింది చూడు అని దగ్గరికి నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేను ఆ టేబుల్ మీద ఉండి దేవునికి స్తోత్రం చెప్పానన్నమాట. ఆశ్చర్యకరమైన ఆయన ప్రేమకు నేనేమిచ్చిన రుణం తీర్చుకోలేను. దేవుని సేవలో అన్నీ వదిలేసుకొని వచ్చినందుకు ఏది తక్కువ చేయకుండా, ఏది లోటు రాకుండా, ఏదీ లేదనకుండా, ఏది లోపం లేకుండా దేవుడు నా పక్షాన ఉండి ఎన్నో గొప్ప కార్యాలు నా కోసం చేస్తూ వచ్చాడు. మరి నిజంగా దైవజనుల సేవలో, ప్రయాణాల్లో మరి దేవుడు కాపాడుతూ ఆయన పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. అలాగే మరి నా పరిచర్యలో కూడా దేవుడు వాడుకుంటున్నాడు. బెన్నీ, నిసీలు ఇద్దరు కూడా మరి దేవుని కోసం బ్రతకాలి. బెన్నీ దేవుని పరిచర్య చేయాలి, దేవుని బిడ్డగా వాడబడాలి. బెన్నీ మంచిగా స్థిరపడాలి. మరి రేపు డిసెంబర్లో బెన్నీకి ఎగ్జామ్స్. మరి ఆ బెన్నీ ఎగ్జామ్స్లో కూడా దేవుడు తోడై ఉండాలని, మంచి మార్కులతో అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోవాలి, రిమైనింగ్ కూడా పాస్ అయిపోవాలని ప్రార్థన చేయండి. మరి దేవుడు ఏదైనా చేయగలడు. ఆమెను చెప్పండి. ఏదైనా చేయగలడు. నిస్సారమైన జీవితాన్ని సారవంతమైన జీవితంగా మార్చగలడు. నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె చేయగలవాడనమాట. హల్లెలూయా. ఆయన చేయగలడు ఏదైనా, ఆయనకి సాధ్యం ఏదైనా. ఆయన మాట్లాడగలడు, ఆయన ఏదైనా సరే సృష్టించగలడు. ఆమేన్. హల్లెలూయా. పాడైపోయిన నా గర్భాన్ని సృష్టించాడు, నూతన సృష్టిగా, ఫలభరితమైన సృష్టిగా చేశాడు. ఆయనకి నేను రుణపడి ఉన్నాను, ఎంతెంతో రుణపడి ఉన్నాను. జీవితాంతం ఆయన సేవ చేసిన నా రుణం తీరదు. యథార్థంగా ఇంకా నమ్మకంగా దేవుని కోసం బ్రతికేలాగా, మరి ముఖ్యంగా దేవుని పరిచర్యలో అలయక సొలయక దేవుని కోసం పనిచేసేలాగా నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఇది దేవుడు చేసిన అద్భుతమని, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యమని. పుట్టుకుంటూ వాడు ఉన్నాడు కదా, ఎక్కడ? దేవాలయము కదండి. పుట్టుకుంటివాడు దేవాలయపు ద్వారం దగ్గర కూర్చోబడ్డాడు. ఎప్పుడూ నడిచుండడు, నడవలేదు. కానీ ఒకరోజు వచ్చింది, దేవుడు అతన్ని లేపి నిలిపి నడిచి పరిగెత్తి దేవుని మందిరంలోకి వచ్చేటట్టు చేశాడు. ఆమెను చెప్పరే. హల్లెలూయా. ఆయన నూతన సృష్టిగా చేయగలడు. స్తంభించిపోయిన పరిస్థితుల్ని ఫలభరితంగా చేయగలడు. నిజంగా నాదే ఒక గొప్ప సాక్ష్యం. నేను దేవుని సేవకురాలిగాను, అలాగే దేవుని కార్యాలు అనుభవించిన, అద్భుత కార్యాలను అనుభవించిన తల్లిగాను నిజంగా నన్ను ఉంచినందుకు, మరి మీ అందరినీ నాకు బిడ్డలుగా ఇచ్చినందుకు, నిత్యము మా కొరకు ప్రార్థన చేసే మీరందరినీ నాకు ఇచ్చినందుకు కూడా నేను ఆయనకి రుణపడి ఉన్నాను. హల్లెలూయా. మరి మీ అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించాలి. ఏ నూతనమైన ఆశీర్వాదాలతో మరి నిసి జీవించాలి. జ్ఞానవంతురాలుగా, వివేకంతో, బుద్ధి కలిగి, దేవునికి లోబడి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మరి దేవుని పరిచర్య చేయాలి. మరి చదువులో కూడా ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి ఎగ్జామ్స్, 10th క్లాస్వి కాబట్టి మరి ఎగ్జామ్స్లో కూడా దేవుడు తోడై ఉండేలాగా, మంచి మార్కులతో బిడ్డ పాస్ అయ్యేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా అయ్యగారికి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప స్వస్థత ఆయన దాసునికి ఇచ్చి దేవుని సేవలో వాడుకోవాలి. అలాగే మనకు అనుబంధ సంఘాలు 4 సంఘాలు అన్నమాట. మరి 4 సంఘాల్లో కూడా దేవుడు క్షేమాభివృద్ధి కలుగచేసి 4 సంఘాల పరిచర్యను దేవుడు దీవించులాగున మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు నా పట్ల ఇదే రోజు 13 సంవత్సరాల క్రితం దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. నిసి ఇక్కడ లేదు కానీ హాస్టల్లో ఉంది. ఆయన దేవుడు ఆ బిడ్డని దీవించి దీర్ఘాయుష్మంతురాలుగా చేసి వర్ధిల్ల చేసి వృద్ధి పొందించి కృపతో నింపునుగాక. ఆమేన్. మరి అలాగున్న దేవుడు దీవించి కుటుంబాన్ని సేవలో వాడుకోవాలి. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించాలి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు అందరికీ. హల్లెలూయా. హల్లెలూయా.